అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మేక దబ్బ బెండకాయ పులుసు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. వైట్ రైస్ లేక రాగి సంగటికి మేక దబ్బ బెండకాయ పులుసు చేయబోతున్నాను. ఇదిగోండి మేక దబ్బ, ఇది బెండకాయలు ఎలా చేస్తానో, ఏ రకంగా చేస్తానో చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందు. ఇదిగోండి ఈ దబ్బ బెండకాయ పులుసుకి కావాల్సిన ఐటమ్స్: దబ్బ, బెండకాయలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్, 2 ఆకులు బిర్యానీ ఆకులు, చెక్క ముక్క ఒకటి, లవంగం, ఒక యాలక్కాయ, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా మనం ఈ దబ్బని ముక్కలు పోసుకొని మనం నీళ్ళలో ఉడకబెట్టుకొని వంట మొదలు పెట్టేసుకుందాం. ఇదిగోండి మనం కూరకి ఒక గిన్నె పెట్టుకోవాలి. తవ్వీలు తీసుకొని కూర గిన్నె వేడెక్కిన తర్వాత 4-5 గరిటెలు ఆయిల్ పట్టిద్దండి, పులుసు కాబట్టి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, యాలక్కాయ ఒకటి, జాపత్రి మొక్క ఒకటి వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం తరిగి పెట్టుకున్న టమాటా కూడా ఒకటి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. వీటిని వేసుకోవాలి ఇందులో. తర్వాత 2 స్పూన్లు ఉప్పు, చిటికెడు పసుపు, అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి దబ్బ, ఈ దబ్బ ముక్కను కూడా ఇది యాడ్ చేసేసుకోవాలి. అలాగే బెండకాయ ముక్కను కూడా వేయించుకోవాలి నూనెలో. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. దబ్బ ముక్కలు, బెండకాయ ముక్కలు మగ్గాలి కాబట్టి. ఇప్పుడు మనం మూత తీసుకొని దబ్బ ముక్క, బెండకాయ ముక్కలు బాగా మగ్గినాయి కాబట్టి ఇందులో 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కారం,
తర్వాత గరం మసాలా, మొత్తం అంతా వేగిన తర్వాత కారం, గరం మసాలా, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇది యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, పులుసు మరగాలి కాబట్టి. ఇప్పుడు మనం ఉప్పు కారాలు చూద్దామండి. కారం సరిపోద్దండి, కొంచెం ఉప్పు పడుద్ది. ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. పులుసు ఎంతవరకు మరిగిద్దాం చూద్దాం. డబ్బాను బెండకాయ పులుసు ఎంతవరకు మరిగిందో. చక్కగా మరిగిందండి. ఇప్పుడు ఫైనల్లో మనం కొత్తిమీర వేద్దాం. చక్కగా ఎంతో టేస్టీగా తయారైందండి డబ్బా బెండకాయ పులుసు. ఈ డబ్బా బెండకాయ పులుసు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?